ఎలక్షన్స్ అయిపోగానే మ్యారేజ్ చేసుకున్నదని చెప్పేసి నన్ను ఎంతమంది ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని రకాలుగా హింసించాలో అన్ని రకాలుగా హింసించారు. మన ఇంటి ఆడపిల్ల గురించి మన ఊర్లో ఎవరైనా నలుగురు చెవులు కొరుక్కుంటేనే అసలు వెంటనే సంబంధాలు చూసి చేస్తారు. అలాంటిది ఎలక్షన్స్ టైంలో అసలు ముక్కు ముఖం తెలియనోడు కూడా నా ఫ్రెండు అని డబ్బా కొట్టుకుని నన్ను ఎంత బ్లేమ్ చేసిరో మీరు అందరు చూసిరు. సో ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంటే ఇంకా ఎవడెవడొచ్చి ఎన్ని సంబంధాలు అంటా కట్టి ఎన్ని రకాలుగా వీడియోలు తీసి నా జీవితాన్ని నాశనం చేస్తారు అని చెప్పేసి అట్లా ఆలోచించి సమ్మర్లో మ్యారేజ్ చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు కూడా హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక క్యూటీ బ్లాగ్స్. బర్రెలక్క ఈమె గురించి అయితే తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు. ఈమె అయితే ఒక ఎమోషనల్ వీడియో అయితే పోస్ట్ చేసింది అనమాట. ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నాను అని చెప్పి. అసలు బర్రెలక్క గురించి చెప్పాలి అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క వీడియో అయితే ఎంత ఫేమస్ అవ్వాలో అంత ఫేమస్ అయింది. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే తనని ట్రోల్ చేస్తున్నారని వాళ్ళ మీద ఒక వీడియో అయితే రిలీజ్ చేసి మళ్ళీ హాట్ టాపిక్ అయితే అయిందనమాట. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియోలో ఒకటి సోషల్ మీడియాలో అయితే తెగ వైరల్ అయిపోతుంది. అసలు ఏం మాట్లాడింది ఏంటి అనేది చూద్దాము. అసలు బర్రెలక్క మాట్లాడుతూ ఏం చెప్పిందంటే, ఎన్నికలు అయిపోగానే పెళ్లి చేసుకున్నా అని నన్ను చాలామంది ట్రోల్ చేశారు. ఎన్ని మాటలు అన్నారో, ఎన్ని రకాలుగా హింసించారో అన్ని రకాలుగా అయితే హింసించేశారు. మన ఇంటి ఆడపిల్ల గురించి ఎవరైనా మన ఊర్లో చెప్పుకుంటేనే వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసి పెళ్ళైతే చేసేస్తారు. అలాంటిది ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా నా ఫ్రెండ్ అంటూ డబ్బా కొట్టుకొని నన్ను ఎంత మోసం చేశారో అందరికీ తెలుసు. ఇంకా ఎవరెవరు వచ్చి నా వీడియోలు తీసి నా జీవితం ఎక్కడ నాశనం చేస్తారో అని ఆలోచించి భయపడి పెళ్లి చేసుకున్నా. కానీ ఈ రోజు వరకు కొంచెం కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఎన్ని మాటలు మాట్లాడారో అన్నీ అన్నారు. ఒకప్పుడు నేను చాలా మంచిదాన్ని, కానీ ఇప్పుడు చాలా చెడ్డదాన్ని అయిపోయాను. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా పెళ్ళైతే చేసుకున్నాను. 1 year అయితే ఆగుదాం అనుకున్నా, కానీ చేసుకోవాల్సి వచ్చింది అంటూ ఏడ్చుకుంటూ ఒక వీడియో అయితే షేర్ చేసింది అనమాట. ఆమె ఇంకా మాట్లాడుతూ నా మీద దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు, కర్మ అయితే ఎవరిని వదిలిపెట్టదు, నన్ను ఇబ్బంది పెట్టిన వారి కష్టాలు తప్పవు అంటూ ఒక వీడియో అయితే చెప్పింది. ఈ వీడియోలో ఈ విధంగా అయితే మాట్లాడింది అనమాట. తను ఎక్కువ ట్రోల్ చేస్తున్నారని చెప్పి తనైతే బాధపడుతూ అయితే ఈ వీడియో చెప్పింది. 1 year ఆగుదాము, మా ఇంట్లో వాళ్ళు అతని ఇంట్లో వాళ్ళు కూడా 1 year ఆగిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ మీ బాధలు తట్టుకోలేక నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పింది. బర్రెలక్క ఆల్రెడీ ఒక వీడియోతోనే వైరల్ అయిపోయింది అనమాట. గేదెలు కాచుకుంటుంటే తనని కొంచెం వైరల్ చేసేసారు. సో ఆ వైరల్ అయిన తర్వాత ఎలక్షన్స్లో నుంచి వాళ్ళని చెప్పి ఎమ్మెల్యేగా అయితే పోటీ చేసింది, ఓడిపోయింది. ఇవన్నీ మనకు తెలిసినాయి. కానీ ఒక ఆడపిల్లని ఇంకా ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదనమాట. సో ఆమెను ట్రోల్ చేస్తూ అంత బాధ పెట్టడం కూడా మనకి కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక బ్యూటీ బ్లాగ్స్. బై.